హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే రైస్ ఐటెం చేస్తున్నాను. రైస్ ఐటెం అంటే శనగపప్పు బిర్యానీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లంచ్ బాక్సులకి చాలా బాగుంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా చేయొచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ ఉంటాయి, ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఓల్ గరం మసాలా వేసుకోవాలి. లవంగ, ఇలాచీ, చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయలు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత అలాగే 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం శనగపప్పుని 1 గంట ముందుగా నానబెట్టుకోవాలండి. ఇవి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నానిన తర్వాత డైరెక్ట్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి తిప్పిన తర్వాత మనం తర్వాత టమాటోస్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. టమాటాస్ అయితే 3 టమాటాలు తీసుకోండి. ఉల్లిపాయలు 2 తీసుకుని టమాటాస్ 3 తీసుకుంటే ఎగ్జాక్ట్ కొలతలతో సరిపోతాయి. అలాగే దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ వేసిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే అవి 3 కూడా బాగా మిక్స్ అయ్యి బాగా ఫ్రై అవుతాయండి. ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ నేను ఇప్పుడే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ని వేసుకుంటాను. ఇవి బాగా మగ్గే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటోలు సాఫ్ట్ అయిపోయినాయి కాబట్టి చూడండి, టమాటాలు మొత్తం ఇలా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. వాటర్లో ఫుల్గా కుక్ అయిపోతాయి. మనం ఇందులో కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే గ్లాస్తో నేను తీసుకున్నాను రైస్ని కూడా. తగినంత సాల్ట్ నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్ని మనం ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అయితే మరిగిపోయింది. కొంచెం సాల్ట్ని ఇప్పుడే మీరు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో నేను 2 గ్లాసుల రైస్ని నానబెట్టుకున్నానండి. ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ని. ఈ బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుందండి. నార్మల్ రైస్ అంత బాగుండదు, శనగపప్పు బిర్యానీ కాబట్టి. ఇది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కసూరి మెతి కూడా వేసుకోండి. ఇది ఉంటే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. కసూరి మెతి ఫ్లేవర్ కూడా దీనికి బాగా పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. శనగపప్పు కూడా ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. చూడండి, ఇలా వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత దీన్ని మనం బాగా కలుపుకొని స్లిమ్లో పెట్టేసి మనం దీన్ని ఒక 5 నిమిషాలు దమ్ పెట్టుకుంటే మనకి శనగపప్పు బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకొని బాగా పరుచుకున్న తర్వాత మనం ఏదైనా ఎత్తు కోసం బరువు కోసం ఒకటి ఇలాంటిది పెట్టండి. ఒక 5 మినిట్స్ దమ్ చేయండి లో ఫ్లేమ్లో పెట్టేసి. చాలా సాఫ్ట్గా అయిపోతుంది శనగపప్పు కూడా. బిర్యానీ కూడా ఎక్కడ వాటర్ లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. పలుకులు పలుకులుగా బాగుంటుంది కూడా. ఇది లంచ్ బాక్సుల్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు దీన్ని. వెజిటేబుల్ బిర్యానీ కన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి ఇది ట్రై చేయండి కంపల్సరిగా. మనం శనగపప్పుని ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేదు, నానబెట్టుకుంటే సరిపోతుంది 1 గంట ముందు. ఈ బిర్యానీ అన్ని కర్రీస్తోని బాగుంటుందండి. నేనైతే బిర్యానీ షేర్వా చేశాను, నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను దాని ప్రాసెస్ కూడా. అది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఏ బిర్యానీ కన్నా. సో ఒక్కసారి అయితే ఈ బిర్యానీ ట్రై చేయండి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్